సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఈ అక్టోబర్ మాసం, ఈ 31 దినాలు మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా సాగుతూ వచ్చింది? ప్రభుకి ఇష్టలుగా బ్రతుకుతూ వచ్చారా? పరిశుద్ధ జీవితం, ప్రార్థన జీవితం, దేవుని ఎదుట నీతి న్యాయాలు కలిగి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఈ 10 మాసాలు ప్రభు కృపలో సాగిపోతూ వచ్చారా? అలా సాగిపోతూ వస్తే ప్రభువుకే మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈరోజు రాత్రి 8 గంటలకు మాసాంతర కూటం. గడిచిన 10 మాసాలు సజీవులుగా ప్రభువారు మనలను కాపాడిన దానికి ప్రతిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి మించి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం? మన్ను ఆయనను స్తుతించలేదు, పాతాళం ఆయనను స్తుతించలేదు, మృతులు ఆయనను స్తుతించలేరు. సజీవుడైన దేవునిని సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేదని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. ఈ రాత్రి మాసాంతర కూటంలో తప్పకుండా దేవుని సన్నిధిలో కలుసుకొని ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ నూతన మాసంలో ప్రవేశించుదాం. మంచిది. ఇదేనో ఓ అద్భుతమైన వర్తమానం మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురుకొల్పారు. నిన్నటి దినం ఉమెన్స్ వరల్డ్ కప్ నిమిత్తం సెమీఫైనల్స్ జరిగాయి. సెకండ్ సెమీఫైనల్ ఆల్రెడీ ఫస్ట్ సెమీఫైనల్లో మేబీ దక్షిణాఫ్రికా ఫైనల్కి వెళ్ళింది. ఈ సెకండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకి భారతదేశానికి అంటారు కదా, హొరాహొరీ పోరు. మామూలు పోరు కాదు. అసలు ఆస్ట్రేలియా అంటేనే క్రికెట్లో దిగ్గజాలుగా ఉన్న దేశాల్లో మన భారతదేశం, అలాగే ఆస్ట్రేలియా దేశం. అయితే ఈ ఉమెన్స్ దాంట్లో ఓ రకంగా ఆస్ట్రేలియానే కాస్తంత ఎక్కువ స్థితిలో ఉంది అని చెప్పడానికి సందేహం లేదు. క్రికెట్ పండితులకు తెలుసు. ఈ సెకండ్ సెమీఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగుల దాకా చేసింది. మ్యాక్సిమం ఎనాలిసిస్ చేసేవాళ్ళు అన్నారు డెఫినెట్గా ఆస్ట్రేలియానే గెలుస్తుంది అని. ఆస్ట్రేలియానే ఫైనల్కి వెళ్తుంది. ఇంత పెద్ద స్కోర్ చేయటం, దాన్ని చేయటం కష్టం అన్నట్లుగా, ఓ రకంగా ఓడిపోతుంది మన దేశం అన్నట్లుగా ఓ తెలియని నిర్లిప్తత. కానీ అద్భుతం, మన భరత గడ్డలో బ్రతుకుతున్న ప్రతి భారత వీర వనిత అద్భుతంగా ఆడారు. ఒకరేమి అలాగే కెప్టెన్ అత్యద్భుతంగా ఆడారు. వారితో పాటు ఓ యవ్వన అమ్మాయి, చిన్న అమ్మాయి అద్భుతంగా ఆడి తనొక్కతే సెంచరీ చేసి ఆల్మోస్ట్ 127 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా రెపరెపలాడే దానిలో ఈ అమ్మాయి ప్రధాన భూమిక పోషించింది అని చెప్పటానికి సందేహం లేదు. అది ఒక గొప్ప అతిశయోక్తి కూడా కాదు. అద్భుతం. భారతదేశ చరిత్ర, భారతదేశ పతాకం రెపరెపలాడే దానిలో ప్రధాన భూమిక పోషించిన ఆ అమ్మాయి పేరు జమీమా. బైబిల్లో జమీమా అనే పేరు ఎక్కడ వింటారు? అయ్యో, ఇది బైబిల్ పేరా అని అనుకుంటున్నారా? అవును. భక్తుడైన యోబు గారు ఉన్నారే, యోబు గారి పెద్ద కుమార్తె పేరు జమీమా అంటే పావురం. ఏంటి జమీమా అనే పేరు ఈ అమ్మాయి పెట్టుకుంది? యేసుప్రభు తెలుసా అని అనుకుంటున్నారా? వారి తండ్రి గారు ఎవాంజలిస్ట్. ముంబై ఆ ప్రాంతాల్లో ఎన్నో సువార్త సభలు ఆయన ఏర్పాటు చేశారు. కొందరు దైవజనులు అంటారు, మరి కొంతమంది ఆయన ఎవాంజలిస్ట్, సువార్తికుడు అని అంటారు. అద్భుతం.
ఆ తండ్రి పేరు ఎవాన్. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డే జెమీమా. 4వ సంవత్సరం నుంచే క్రికెట్ ఆడటం బహు ఆసక్తి చూపిస్తూ ఆ క్రికెట్ ఆడుతూ ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో క్రికెట్ ఆటలో ఓ అగ్రగామి దేశంగా మన దేశం విరాజిల్లటానికి ఈ క్రైస్తవ యవ్వన అమ్మాయి ప్రధాన భూమిక పోషించింది. భారతీయ క్రైస్తవులారా, క్రైస్తవ యవ్వన బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ భరతగడ్డ, ఈ దేశం అన్ని విషయాల్లో అగ్రరాజ్యంగా విరాజిల్లే విషయంలో ప్రతి భారత క్రైస్తవ యవ్వన బిడ్డ ప్రధాన భూమిక పోషించాలి. మన దేశం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, శాస్త్రీయపరంగా, ఆటల విషయంలో వాట్నాట్ మేలైన ప్రతి విషయంలో, సత్యమైన ప్రతి విషయంలో మన దేశం ఎప్పటికీ ఎన్నటికీ అగ్రరాజ్యంగా విరాజిల్లాలి. అగ్రరాజ్యంగా దేశం విరాజిల్లే దానిలో ప్రతి క్రైస్తవుడు ప్రధాన భూమిక పోషించేవాడై ఉండాలి. ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా, ఈ యవ్వన అమ్మాయి ఇంత అద్భుతంగా ఆటాడితే మొత్తానికి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. అమ్మా, నీ విజయానికి కారణం ఏంటి? ఎలా నువ్వు విజయాన్ని సాధించగలిగావు అని అంటే తను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? చూడండి. It's the stuff of dreams. I can imagine there's a lot of emotion in you right now. What are your first thoughts? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard these last. మొట్టమొదట యేసుక్రీస్తుకు నా థ్యాంక్స్, ఆ తర్వాత మా ఫాదర్ అండ్ మదర్, కోచ్, నా భారత ప్రజలకు, నన్ను నమ్మిన నా దేశస్తులకు కృతజ్ఞతలని తను మొట్టమొదట ఎవరికి థ్యాంక్స్ చెప్పిందో తెలుసా? తన విజయ రథ సారథి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. క్రైస్తవ జనమ, ప్రపంచ మీడియా అంతా చూస్తుంటుండగా, అఫ్కోర్స్ 800 కోట్ల మంది ప్రజలు చూడకపోవచ్చు, 100 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటుండగా, ఆ 100 కోట్ల మంది ప్రజల మధ్యలో తన దేవునిని ఘనపరచటం మానలేదు, తన దేవునిని గౌరవించటం మానలేదు. నేనంట భారతదేశానికి ఒక తలమానికగా ఆ యవ్వనమ్మాయిని నిలవబెట్టడానికి కారణం ఏంటో తెలుసా? నంబర్ 1, దేవునిని ఘనపరిచేది. దేవుని ఘనతను చాటి చెప్పటానికి ఏమాత్రం సిగ్గుపడలా. లేఖనాల్లో మీరు ఎరుగుదురు కదా, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా. నిజమే, ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కల భావన ఏంటో అర్థం కాక యోసేపును పిలిస్తే యోసేపుతో అంటాడు, బాబు నువ్వు కల చెప్తే కలభావన చెప్తావట కదా, ఆ టాలెంట్ నీ దగ్గర ఉందట కదా అని ఫరో అంటే వెంటనే యోసేపు భుజాలు దడుముకుంటా, అవును సార్, మన రేంజ్ అది, మన టాలెంట్ అది అని బడాయి మాటలు మాట్లాడలా. యోసేపు ఏమన్నాడో తెలుసా? చూడండి, 41వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం, 41:16. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. నా వలన కాదు, అది దేవుడే. నా వలన కాదు, అది దేవుని వలన అవుతుంది. వాహ్! రాజు ఎదుట తన దేవుని గూర్చి చెప్తున్నాడు. తమ్ముళ్ళారా, చెల్లెలారా, మీరు చదువుతున్న కాలేజెస్లో, మీ ఉద్యోగ స్థలాల్లో, మీ వ్యాపార స్థలాల్లో అవకాశం దొరికిన ప్రతి చోట యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి ఎక్కడ మీరు సిగ్గుపడద్దు, ఎక్కడ మీరు బిడిపడద్దు. ప్రభువును మీరు ఎంత ఘనపరుస్తారో మీ ఉద్యోగ వ్యాపారాల్లో
దేవుడు మిమ్మల్ని అంత ఘనపరచటం ప్రారంభిస్తాడు. నెంబర్ 1 హానరింగ్ గాడ్. రెండవది, ఆ అమ్మాయిని అడిగారు, అంతకు మునుపు ఇంటర్వ్యూ చేశారు, అమ్మ నీకు ఫస్ట్ నుంచి క్రికెట్ అంటే ఆట అంటే ఇష్టం అన్నావు కదా, సరే ఎలా నువ్వు ఆట ఆడటం నేర్చుకున్నావు అని అంటే అప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది. I want to get to this the other side of Jemimah Rodriguez, who is very spiritual. So tell me more about this. How did this happen? And because I'm sure this has impacted your journey positively, I would say, right? So how did this happen, and where did this come from? This actually came from my parents. It was the upbringing actually. So I told you, as a young kid, we want to play. All three of us, we want to play, want to enjoy. But the rule in the house was first you pray and then you play. Oh, okay. So it started off like that. Okay. So we wanted to play. Yeah. So anyhow, we knew We had no other choice. We had no other choice. We had to sit down and pray. So we used to pray first, take blessings from mom and dad, and then go and play. So that's how it all came into us. But I've got so used to it, and honestly, it's more than people saying, and all. I myself have been convicted by it. True. More than being forced. In the start, it was forced on me. But after a certain age, it's I myself have got convicted. Okay, that there is a God and He is real, and He wants to help you. క్రికెట్ అంటే నాకు ఇష్టమే, కానీ మా తల్లిదండ్రులు మా ఇంట్లో ఒక రూల్ పెట్టారు. ఏ రూల్ పెట్టారో తెలుసా? ప్రే బిఫోర్ ప్లే. ప్రే బిఫోర్ ప్లే. ఆడు, క్రికెట్ ఆడు, మంచిది, ఓ మంచి ఆటగత్తిగా నువ్వు తయారవు. కానీ ఆటలు విజయాన్ని సాధించాలంటే, నువ్వు పోరాడుతున్న పోరాట భూమిలో నువ్వు విజేతగా నిలవబడాలంటే ఆటకు ముందు ప్రార్థన. విన్నారా ఈ మాట? ప్రే బిఫోర్ ప్లే. ఆటకు ముందు నువ్వు ప్రార్థన చేయాలని మా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి ఆటకు ముందు ప్రార్థన నాకు నేర్పారు. తమ్ముడు, చెల్లి, నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఏ రంగంలో నువ్వు పనిచేస్తున్నా, నువ్వు బ్రతుకుతున్న పోరాట భూమిలో నిన్ను విజేతగా నిలిపేది ప్రార్థన అన్న సంగతి నువ్వు ఎరిగేవా? బహిరంగంగా చెప్తుంది ఆ అమ్మాయి, నేను ఆట ఆడే ముందు ప్రార్థించుకుంటా. ఆ ప్రార్థన మా తల్లిదండ్రులు మాకు నేర్పారు. ఎందుకు ప్రార్థించాలి? కీర్తనలో చూస్తాం కదా, పిడికెడు విత్తనములు చేతబోని ఏడ్చుచూపోయి విత్తువాడు సంతోష గానముతో పనలు మోసుకుంటూ వస్తాడు. విత్తింది పిడికెడే, పిడికెళ్ళు కాదు. విత్తింది పిడికెడే, పిడికెడు విత్తితే పన మోసుకొని రావట్లేదట, పనలు మోసుకొని వస్తూ ఉన్నాడట. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థిస్తూ నువ్వు ఏ పనైనా చేస్తే ప్రయాసానికి మించిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. విన్నారు ఈ మాట? నువ్వు పడిన ప్రయాసానికి మించిన ప్రతిఫలం నువ్వు పొందుకోవటానికి ప్రార్థన రెట్టింపు కృప నీకు ఇవ్వటం ప్రారంభిస్తుంది. ఆమేన్. పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడుస్తూ పోయినవాడు పనలు మోసుకుంటూ వస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన ఒక మనిషికి ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇస్తుంది. తమ్ముడు, చెల్లి, నీవే రంగంలో ఉన్నా ప్రార్థనతో ప్రారంభించు. బిల్లీ గ్రహం గారిని అడిగారట, అయ్యా, ప్రపంచ దేశమంతటిని కదిలించే ఒక గొప్ప దైవ సేవకుడిగా మీరు ఉన్నారు కదా, మీ విజయానికి కారణం ఏంటి? 3 కారణాలు చెప్తారా? బిల్లీ గ్రహం గారు అన్నారట, నా విజయానికి మొదటి కారణం ప్రార్థన. అయ్యా, 2వ కారణం చెప్పండి. ప్రార్థన. సార్, 3వ కారణం చెప్పండి. 3 కారణాలు కాదు, 30 కారణాలు అడిగినా నా ప్రతి విజయానికి కారణం దేవుని సన్నిధిలో నేను చేసే ప్రార్థన, నా ప్రజలు చేసే ప్రార్థన. తమ్ముడు, ఒకవేళ గడిచిన దినాల్లో ప్రార్థన బలిపీఠం పడిపోయిందా? ఈ చిన్న అమ్మాయి మాట్లాడుతున్న మాట ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ప్రార్థన. అడిగారు, ఈ ప్రార్థన నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నా తల్లిదండ్రులు అప్ బ్రింగింగ్ అనే పదం వాడింది. అప్ బ్రింగింగ్. విన్నారా? అప్ బ్రింగింగ్ అంటే నా తల్లిదండ్రుల పెంపకం అలాంటిది. ఎప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పారు? చిన్నతనం నుంచి.
కీర్తనలో చూస్తాం కదా, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. తల్లిదండ్రులారా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా, యవన భార్యాభర్తలారా, మీ అన్నగా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, పిల్లలకు చిన్నతనం నుంచి ప్రార్థన నేర్పండి, వాక్యం నేర్పండి. బాల్య దినాల నుంచే వారు దేవునిలో బ్రతకటం నేర్పండి. నాన్న, రోజుకొచ్చి ఒక కంఠత వాక్యం చెప్పు, రోజుకో క్రొత్త కంఠత వాక్యం వాళ్ళ చేత చెప్పించుకోండి. రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పిల్లలను మోకరింపచేసి, నాన్న ప్రార్థన చేయి, ఇదిగో ఇలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయవా అని ఆ చిన్న పిల్లలకు చిన్నతనం నుంచే ఆ దైవభక్తిని ఉగ్గుపాలతో మనం నేర్పే తల్లిదండ్రులుగా ఉంటే ఈ భరత గడ్డకు మన పిల్లలు తలమానికగా మారిపోతారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చాలామంది పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడి చిన్నపిల్లోడమ్మా, పెద్ద ఎరిగిన తర్వాత వాడే నేర్చుకుంటాడు. ఏం చిన్నప్పుడు మనం ఇట్లాంటి పనులు చేయలేదా, రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళే నేర్చుకుంటారులే అని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు. మీరు ఒక సామెత ఎరుగుదురు కదా, మొక్కై వంగనిదే మానై వంగునా. ఎప్పుడు వంచాలి? మొక్క దశలోనే వంచాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మన భారతదేశంలో మనం తినే కూరగాయల్లో పొడువాటి కూరగాయ ఇది చెప్పండి, చెప్పండి ఒకసారి. పొడువాటి కూరగాయ ఇది? అదే ఎస్, కామెంట్ బాక్స్లో రాయండి. పొట్లకాయ. చాలా పొడుగ్గా ఉంటుంది. వాస్తవంగా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? స్నేక్ గాడ్. ఎందుకంటారు? పాము ఎంత పొడుగుంటుందో అంత పొడుగుంటుంది. ఈ పొట్లకాయ పిందిగా ఉన్నప్పుడు రైతు ఏం చేస్తాడో తెలుసా? ఆ పిండి చివర దారం కట్టి కింద బరువు వేలాడదీస్తాడు. ఎప్పుడు? పిందిగా ఉన్నప్పుడు. ఎందుకో తెలుసా? కింద బరువు వేలాడదీస్తే ఆ కాయ స్ట్రైట్గా పెరుగుతుంది. పిందె దశలో రైతు అజాగ్రత్త పిందె దశలో రైతు జాగ్రత్త తీసుకోకపోతే పాము ఎన్ని మెలికలు ఉంటుందో ఈ పొట్లకాయ కూడా అన్ని మెలికలు తిరుగుతుంది. అందుకనే దానికి పెట్టిన పేరు స్నేక్ గాడ్. పొట్లకాయ పాములాగా మెలికలు తిరుగుతుంది. అది పాములాగా మెలికలు తిరగకుండా ఉండాలంటే పిందెగా ఉన్న దశలోనే రైతు జాగ్రత్త తీసుకుంటాడు. యవన భార్యాభర్తలారా, భారతదేశంలో బ్రతుకుతున్న క్రైస్తవ భార్యాభర్తలారా, ప్రపంచ దేశాల్లో బ్రతుకుతున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, బాలురుగా ఉన్నప్పుడే నడవవలసిన త్రోవ మనం వారికి నేర్పేటువంటి వారిగా ఉండాలి. ఆ అమ్మాయి చెప్తుంది, అప్బ్రింగింగ్ చైల్డ్, అలాంటి దైవికమైన పెంపకంలో పెరిగిన అమ్మాయిని నేను అని అంటూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు అడిగారు, అమ్మాయి నువ్వు ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు నీతో ఏదో మాట్లాడుకుంటూ ఉంటావే, ఏం మాట్లాడుకుంటావు? అమ్మాయి ప్లే గ్రౌండ్లో నిలవబడినప్పుడు గతంలో కూడా ఆటాడుతూ మాట్లాడుకుంటూ ఉంటుందట. ఏం మాట్లాడుకుంటూ ఉంటావు? ఆ అమ్మాయి చెప్పింది, నన్ను నేను ప్రోత్సహించుకుంటా. జమీమా, ఈ పని నువ్వు చేయగలవు, నువ్వు అద్భుతంగా ఆడగలవు, మన దేశాన్ని విజేతగా నువ్వు నిలవబెట్టగలవు, ఆ శక్తి సామర్థ్యాలు నీ లోపటున్నాయి అని నన్ను నేను బూస్ట్ చేసుకుంటా, నన్ను నేను ప్రేరేపించుకుంటా, నన్ను నేను పురికొల్పుకుంటా. ఏంటి తనను తాను పురికొల్పుకుంటుందట. విన్నారు ఈ మాట? దైవజన్మ, ఎప్పుడు ఏ రంగంలో నువ్వు ఉన్నా నువ్వు విజేతగా నిలవబడాలంటే నువ్వు ప్రోత్సహించుకోవాలి. నన్ను దేవుడు అనవసరంగా పుట్టించలా, ఓ కారణం చొప్పున పుట్టించాడు. నేనెవరిని? కారణ జన్ముణ్ణి. నా ప్రభు ఓ కారణం చొప్పున నన్ను ఈ భూమి మీదకు పంపించాడు. ఎవ్వరూ చేయలేని ఒక అసాధారణ కార్యం నా ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు. భరతగడ్డలో
దరిదాపుగా 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ప్రజల్లో యు ఆర్ యూనిక్. 800 కోట్ల మంది ప్రజల్లో నువ్వు ప్రత్యేకమైన వాడివి. నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు. కొన్నిసార్లు పిచ్చోళ్ళం అనుకుంటాం, నాకు అంత సీన్ లేదులేండి, నేను వెర్రోడినండి, నేను తెలివి తక్కువనండి, అందరికంటే నాలో ప్రత్యేకత ఏముందండి? ఎస్, యు ఆర్ స్పెషల్. నీ వేలుముద్ర ఉందే, నీలాంటి వేలుముద్ర ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. నువ్వు ప్రోత్సహించుకో. నీ నిర్మాణమే ప్రత్యేకమైనది కదా. నీలాంటి వేలుముద్ర ప్రపంచంలో ఎవ్వరికీ లేదు కదా. ఓ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నువ్వు ఏ మతస్థుడివైనా, ఏ కులస్థుడివైనా, ఏ జాతికి చెందినవాడివైనా దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడివి. 800 కోట్ల మంది చేయలేని కార్యం నీ ఒక్కడి ద్వారా దేవుడు జరిగించాలనుకుంటున్నాడు. ఈ రీతిగా నిన్ను ప్రోత్సహించుకో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాసిందో తెలుసా? బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను అని రాస్తుంది. ఓసారి చెప్పండి. బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను. వాస్తవంగా బలహీనుడు ఏమనుకుంటాడు? నేను బలహీనుడండి, నా వల్ల ఏం కాదండి, నేను శాతకాయనుండండి, నేను అసమర్థునండి, నన్ను దేవుడు అనవసరంగా పుట్టించాడండి. అంటే దేవుని నిర్మాణానికే ఇక్కడ ప్రశ్న. నన్ను అనవసరంగా పుట్టించాడండి, నాలాంటి భూమి మీద భారం అండి అని అనుకోకో. బలహీనుడు ఏమనుకోవాలట? బలహీనుడు నేను బలాఢ్యుడను. అట్లా అనుకునే ప్రపంచాన్ని తలకిందులు చేశాడు అపోస్తలుడైన పౌలు వారు. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. ఇప్పుడు ఈ అమ్మాయి 5వ మాట ఏముందో తెలుసా? నన్ను నేను ప్రోత్సహించుకుంటా. కానీ ఈరోజు మ్యాచ్ చాలా ప్రత్యేకమైంది. అలిసిపోయా. నన్ను నేను ఎంత పురికొల్పుకుంటున్నా, మేము ఛేదించాల్సిన స్కోర్ 338. బాబోయ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇది ఛేదించగలిగే టాస్క్ కాదు, కష్టం. అలిసిపోయా. అప్పటికి కొన్ని పరుగులు చేసి అలిసిపోయా. అప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట నన్ను పురికొల్పటం ప్రారంభించింది. ఓరక నిలిచుండు, యెహోవా నీ పక్షాన యుద్ధం చేస్తాడు. చూడండి ఆ వీడియో. I think all I had to do was show up and God just took care of everything. You're so brave and you're an inspiration for just speaking about it so openly, Jemmy. Through the innings though, you keep talking to yourself, you almost motivate yourself. There's a lot of messages to the crowd as well. Just take me through what you keep telling yourself through and things like that. Yeah, I think initially I was just playing, I just keep talking to myself. But towards the end I was just quoting one scripture from the Bible because I had lost energy, I was very tired, I was drained. But one scripture that says, just stand still and God will fight for you. And that's what I did. I just stood there and He fought for me. చూడండి ఆ వీడియో. ఏడుస్తూ చెప్తుంది, ఓరక నిలిచుండు, యెహోవా నీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఆ బిడ్డ అందట, ఇక నేను జస్ట్ అట్లా నిలవబడి ఉంటా, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ పోరాట భూమిలో నేను నిలవబడతా. ఓరక నిలిచుంటే నా పక్షాన యుద్ధం చేస్తాను అని అన్నాడే. ఆ మాటను గుర్తుకు తెచ్చుకొని ఆ మాట మీద విశ్వాసంతో ప్లేగ్రౌండ్లో నిలవబడింది భారతదేశ జాతీయ జెండా రెపరెపలాడేటట్లుగా, భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడేటట్లుగా అద్భుతం. దేశాన్ని తలమానికగా నిలవబెట్టింది ఈ క్రైస్తవ వీర వనిత. క్రైస్తవుడా, ఏ రంగంలో ఉన్నావు? ఓరక నిలిచుండు. ఓడిపోతాను అనుకుంటున్నావా? ఈ చదువు నేను చదవలేను అనుకుంటున్నావా? ఈ వ్యాపారం నేను చేయలేను అనుకుంటున్నావా? వ్యాపారం చేసేది నీవు కాదు, దేవుడే నీ ద్వారా జరిగిస్తాడు. ఆట ఆడేది నీవు కాదు, నీ పక్షాన దేవుడే నిలవబడి నీ చేత ఆట ఆడిస్తాడు. ఆట ఆడించడమే కాదు, నిన్ను గెలిపిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా?
నీవు ఆరాధించే దేవుడు మకుటము లేని మహారాజు, ఓటమి ఎరుగని జయశాలి. ఎస్, ప్రపంచమంతా మరణం ఎదుట ఓడిపోయింది. మరణాన్ని గెలిచిన ఒకే ఒక్క జయవీరుడు. మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడని మరణంపై విజయ నికేతనాన్ని ఎగరవేసిన జయశాలి నీవు ఆరాధించే యేసుక్రీస్తు. ప్రతి వాడు పాపం చేతిలో ఓడిపోయాడు, పాపాన్ని జయించిన జయవీరుడు యేసుక్రీస్తు. ప్రతి వాడు సైతాను చేతిలో ఓడిపోయాడు, దురాశల చేతిలో ఓడిపోయాడు, నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మో వీటిలో ఓడిపోయి జారులుగా, వ్యభిచారులుగా, బహుభార్యాతత్వం కలిగిన వారిగా, అపవిత్రులుగా బ్రతుకుతూ వచ్చారు. సృష్టి అంతటిలో పాపాన్ని జయించిన ఒకే ఒక్క జయశాలి, మరణాన్ని జయించిన జయశాలి, సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచిన ఒకే ఒక్క యోధుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన నీ ప్రక్కన నిలవబడ్డాడు. చూడు, నీ ప్రక్కన దేవుడు నిలవబడ్డాడు. నువ్వు గెలుస్తావు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. అందుకని కీర్తనలో ఒక మాట రాసి ఉంది కదా, మా బాహుబలంతో మేము గెలవలా, మా విల్లు మమ్మల్ని గెలిపించలా, మా కత్తి మాకు గెలుపునివ్వలా, నీ బాహుబలమే, నీ ముఖకాంతియే, నీవే మమ్మను గెలిపించావు అంటాడు. అదే సామెతల్లో అంటాడు కదా, యుద్ధ దినమునకు గుర్రములను రథములను ఆయత్తపరచుట కద్దు, విజయం రక్షణ యెహోవా స్వాధీనం. తమ్ముడు, ఓరక నిలవబడు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. జమీమాను దేశానికి గర్వకారణంగా దేవుడు నిలవబెట్టాడు కదా. నువ్వు బ్రతుకుతున్న గ్రామంలో ఆ గ్రామానికి గర్వకారణంగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఏ కంపెనీలో, ఏ స్థలంలో ఉద్యోగం చేస్తున్నావో, ఏ గడ్డలో బ్రతుకుతూ ఈ మాట వింటున్నావో ఆ గడ్డకు దీవెన కారణంగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఈ యవ్వన అమ్మాయి జీవితం నేర్పే 5 దివ్యమైన పాఠాలు. నంబర్ 1, ప్రతి స్థలములో దేవుణ్ణి ఘనపరచుతూ నేర్చుకో. నంబర్ 2, ప్రే బిఫోర్ ప్లే. నంబర్ 3, అప్ బ్రింగింగ్, దైవికమైన పెంపకం. నంబర్ 4, ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్, మోటివేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటూ ఉండు. చేతగాని వాడిని అని ఎప్పుడూ అనుకోకు. దేవుని కృపను బట్టి నేను శక్తివంతుణ్ణి అని అనుకుంటూ ఉండు. లాస్ట్ వర్డ్, ఎస్, బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసమే ఈ జీవిత క్రైస్తవ జనమ విన్నారు కదా ఈ 5 విషయాలు. నిశ్చయంగా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నువ్వే ప్రాంతంలో బ్రతుకుతున్నావో ఆ ప్రాంతానికి తలమానికగా దేవుడు నిలవబెట్టునుగాక. ఎస్, దేవుడు మన భరతగడ్డను కనికరించి అన్ని కోణాల్లో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, శాస్త్రీయంగా, ఆర్థికంగా, ప్రతి రంగంలో అగ్రరాజ్యంగా మన దేశం విరాజిల్లాలి. మేలైన ప్రతి విషయంలో అగ్రరాజ్యంగా విరాజిల్లాలి. అగ్రరాజ్యంగా విరాజిల్లే విషయంలో క్రైస్తవునిగా నీవు ప్రధాన భూమిక పోషించు. అవును, క్రైస్తవుడంటే దేశద్రోహి కాదు. దేశాన్ని కీర్తి పతాకాలతో విరాజిల్లటానికి అహర్నిశలు ప్రయాసపడే దేశభక్తుడు. నేనంట క్రైస్తవుని మించిన దేశభక్తుడు ప్రపంచంలో ఎవరున్నారు? ఏ దేశంలో బ్రతుకుతున్నా ఆ గడ్డ రుణం తీర్చుకోవటమే నీ దేవుడు నీకు నాకు నేర్పిన నీతియుక్తమైన జీవితం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నిశ్చయంగా నువ్వు ఉంటున్న రంగంలో దేవుడు నిన్ను తలమానికగా నిలవబెట్టినట్లుగా మన భారతదేశం అన్ని కోణాల్లో ఫైనల్ ప్రతి విషయంలో దేశాన్ని అగ్రరాజ్యంగా దేవుడు దీవించునుగాక. ప్రత్యేకంగా జమీమా పావురం ఆ బిడ్డను నిష్కలంకమైన పావురంగా తన మహిమ కొరకు దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? తండ్రి, మీకు స్తోత్రం. జమీమా జీవితంలో నుంచి మాకు 5 పాఠాలు నేర్పారు. అవును నాయన, ప్రతి సందర్భంలో
నిన్ను ఘనపరిచేవారిగా మమ్మను బ్రతికించు. పనికి ముందు ప్రార్థన మాకు నేర్పు. చిన్నతనం నుంచి ఆ దైవికమైన పెంపకం మాకు దయచేయి. అయ్యా, మేము బలహీనులం కాదు, బలాఢ్యులం అని మమ్మల్ని మేము పురుకొల్పుకునే కృప దయచేయి. నీ వాక్యం మీద, నీ వాగ్దానాల మీద నిండు మనసుతో నమ్మకముంచే కృప దయచేయి. ఇదిగో ఈ ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవిస్తున్నారో వారు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు దేశానికి శిరస్సుగా మారుదురుగాక. మా దేశాన్ని ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యంగా నిలవబెట్టే విషయంలో ప్రతి క్రైస్తవుడు యేసు నామం పేరిట ప్రధాన భూమిక పోషించి మీ మహిమ కొరకు నిలవబడుదురుగాక. సమస్త ఘనతలు మీకే. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. ఈ రాత్రి మాసాంతర కూటంలో కలుసుకుందాం.